బసవాపురం ఓటర్ మహాశయులకు ఓటర్లందరూ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ విద్యావంతునిగా, యువకునిగా, విద్యావంతునిగా గ్రామ అభివృద్ధి కోసము స్థానికంగా సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తూ ఉన్నాను. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి తోడుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనం గెలిస్తే చాలా కార్యక్రమాలు అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం నేను ప్రజల ప్రజల ఆలోచన మేరకు నేను చాలామంది ప్రజలు నువ్వు ఉండాలి, పైన అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇండ్లు కావాలి, పింఛన్లు కావాలి, రేషన్ కార్డులు కావాలి, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధానంగా భువనగిరి నుండి బసవాపురంకు డబుల్ రోడ్ మంజూరు కావాలి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ గంగసాంపల్లి, దాతరపల్లి, రాళ్ళజంగం ఇవన్నీ కూడా ఈ రూట్లో రహదారికి సంబంధించి డబల్ రోడ్ ఒకటి చేయాలని చెప్పి, అదేవిధంగా హనుమపురం నుండి బసవాపురం వరకు బీటీ రోడ్ మంజూరు, గంగసాన్పల్లి నుండి బసవాపురం వరకు బీటీ రోడ్ మంజూరు, చాలా కార్యక్రమాలతోటి కొంతమంది యువకుల ఆలోచన మేరకు ఈ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళంతా కూడా ఒక మేనిఫెస్టోగా తయారు చేసి నాకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాల మీద స్థానిక శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారితో చర్చ చేసి ఇవన్నీ కూడా మాకు అవసరం ఉన్నాయని చెప్పి దాన్ని నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఎమ్మెల్యే గారితో హామీ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన చౌరస్తలు వార్డు వైజ్గా, వార్డు జోన్గా అభివృద్ధి చేయాలని చెప్పి, అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణం కానీ చాలా కార్యక్రమాలు యువత ఆలోచన మేరకు లైబ్రరీ కానీ, డిజిటల్ క్లాస్ రూములు కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి మేము ఒక మంచి లక్ష్యంతో నేను ముందుకు పోతా ఉన్నాను. ప్రజల ఆశీర్వాదం నాకు ఉంటుంది. ఖచ్చితంగా నేను గెలిస్తే ఈ కార్యక్రమాలను అన్నీ కూడా చేయడానికి శాసనసభ్యులు సహకారంతో, అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇవన్నీ కూడా పరిష్కరించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి నేను మా బసవాపురం గ్రామ ఓటర్ మహాశయులకు పాదాభివందనాలు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తాను. వచ్చేసి సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తు సీరియల్ నెంబరు 3 బ్యాట్ గుర్తు. నేను గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను అన్నీ కూడా యువతతోటి చర్చ చేసి ప్రధానంగా ఏదైతే ముఖ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక మేనిఫెస్టోగా తీసుకొని శాసనసభ్యులతో చర్చించి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి నిన్న హామీ తీసుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామంలో దాదాపుగా 1 సంవత్సరంన్నరలో 96 లక్షల రూపాయలతోటి అభివృద్ధి పనులను కూడా చేసుకుంటా ఉన్నాం. హెచ్ఎండిఏ నిధులు 50 లక్షల రూపాయలతోటి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేస్తూ ఉన్నాం. ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి చేసుకుంటామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.